అందరికీ నమస్తే. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లుందంటే పన్నుల వసూలు చేసుట్ల తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నది. అదే విధంగా ఎట్లయితే పని చేస్తున్నదో అదే మొదటి స్థానంలో కుంభకోణాల విషయంలో స్కాముల విషయాలలో కూడా మొదటి స్థానంలోనే ఉందనే చెప్పుకోవాలి. అయ్యో గట్లెట్లుంటది, పన్నుల విషయాలలోనే మొదటి స్థానం అని చెప్పి ప్రకటించారు కదా, మరి మీరేదో కొత్తగా చెప్తారు కుంభకోణం గురించి అని చెప్పేసి అంటే అదేందో వార్త కూడా చూద్దాం. ఇక చూడు, ఇక ఐఏఎస్ల పాలనలో నకిలీల బిల్లులు చూసిరా. మనకు గ్రూప్ 1 క్యాడర్ వచ్చినా ఐఏఎస్లు వచ్చినా మన కమిషనర్లు మారినా మారకపోయినా ఐఏఎస్లు కమిషనర్లు ఉన్నా కూడా ఇక నకిలీల బిల్లుల కథ సాగుతూనే ఉంటది. కుంభకోణాల వ్యవస్థ సరిపోదు. రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కుంభకోణాలు స్కాములు ఉద్యోగ దందాలు అనేది ఎక్కడ ఉంటది అంటే ముందుగా రామగుండం గడ్డ పైన ఉంటది. నిజమే, ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గడ్డపైనే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక గతంలో చూసినాం అనేక రకాల కుంభకోణాలు, కొత్త కొత్త విషయాలు వెలికి తీసిర్రు, అనేక జర్నలిస్టులు అన్నారు, అనేక రకాల సందర్భాలు కనబడ్డాయి. ఇక్కడ నకిలీ బిల్లులు అట. ఐఏఎస్ ఆఫీసర్లే రామగుండం కార్పొరేషన్ కు అధికారులుగా పనిచేసినా కూడా నకిలీల దందా అనేది ఆగుతలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక ఏందట అంటే 2.5 ఏళ్ల క్రితం నాటి 30 లక్షల పనికి బిల్లులు రికార్డు, సంబంధం లేదంటూనే సంతకాలు పెట్టిన ఇంజనీర్లు, ఆసుపత్రి భవన నిర్మాణంలోనూ అంతా గోల్మాల్, నామినేషన్లు ఓచర్ల బిల్లులో రాసుకున్నోలేదు రాసుకున్నంత. ఎవరికి ఏది దొరుకుతుంది అది రాసుకోవచ్చు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పేరుకి మాత్రమే, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే తెలంగాణ రాష్ట్రంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్పాలి. ఇక పెద్ద పెద్దోళ్ళు అందరు చెప్తారు, ఏమని చెప్తారు, ఇక పేరు అది ఇది అని చెప్పారు కదా. ఏదేమైనా కూడా ఇది దందా, బెల్లం దందా, డీజిల్ దందా, ఇగో ఇది బిల్లుల దందా, రికార్డుల దందా, సర్టిఫికెట్ల దందా, ఉద్యోగాల దందా, ఇనుప సామాన్లు ఏది మన పాత మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించింది స్క్రాప్ దందా, ఈ అన్ని దందాలే. కానీ పన్నులు వసూలు చేసుట్లా తెలంగాణ రాష్ట్రంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నెంబర్ 1. నిజమే, ఇది నిజమే ప్రజలారా. మనం అన్నిట్లలో ఉన్నాం. వసూలు చేసుట్ల మనమే, ఈ దొంగతనాలు చేసుట్ల కూడా మనమే. దొంగతనాలు అంటే మరి మనం చేస్తలేం, ప్రజలు చేస్తలేరు. ఇడ ఈ అధికారులు చేస్తారు. ఏ అధికారులు? బిల్లులు, తప్పుల బిల్లులు రాసి పెట్టిన వాళ్ళు దొంగలు. నిజమే కదా. బెల్లం దొంగతనం చేసిన వాళ్ళు దొంగలు, డీజిల్ దొంగతనం చేసిన వాళ్ళు దొంగలు, స్క్రాప్ దొంగతనం చేసిన వాళ్ళు దొంగలు. ఇది మన కార్పొరేషన్ లో ఉన్న కథ. 2 ఏళ్ల నుంచి 2.5 సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట 30 లక్షల బిల్లులు పెట్టిరట. మరి ఆ బిల్లు ఎందుకు పెట్టిరంటే ఏమో పెట్టిరు గంతే, సంతకం అయితే పెట్టినాం, మాకేం సంబంధం లేదు, అది రాని రాకపోని అత్త మీరే ఉంచుకొని మాకేం సంబంధం లేదు. ఇది ఇంజనీర్ల తీరు. ఇది రామగుండం కార్పొరేషన్ లో ఉన్న ఇంజనీర్ల తీరు అన్న అదే చెప్తున్నాడు. సంబంధం లేదంటూనే సంతకాలు పెడతారట. మాకు ఏం సంబంధం లేదు, కానీ చల్లగా సంతకం అయితే పెట్టినాం. ఇగో ఇది కథ. ఎవరైనా పోయి అడిగితే మాకేం సంబంధం లేదు సార్, మాకేం లేదు, పై అధికారులు చెప్పారు మేము పెడుతున్నాం అంతే. కానీ వ్యవస్థ మాత్రం వేరే వ్యవస్థలో పనిచేస్తుంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక నకిలీ బిల్లులు, పనులు, కుంభకోణాలకు పెట్టింది పేరుగా రామగుండం నగరపాలక సంస్థ. గతంలో రోడ్లు వేయకుండానే వేసినట్టు బిల్లులు దండుకున్న చరిత్ర. కార్పొరేషన్ ని కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లు బిల్లులు రికార్డులు చేసుకున్నారు. కాల్వల పూడిక తీతలు మొదలు అంతిమ సంస్కారాల వరకు దేనిని వదలకుండా అందినంత దండుకున్నారు. వాహనాలు రాకుండానే కోట్ల రూపాయల ఓచర్ల బిల్లులు ఇచ్చి కుంభకోణాలకు పాల్పడ్డారు. మూలన పడిన వాహనాలకు డీజిల్ రాసుకొని లక్షలు దండుకున్నారు. నేను చెప్పలే, వాహనాలు కొనలే బిల్లు పెట్టుకున్నారు, రోడ్ వేయలే బిల్లు పెట్టుకున్నారు. గదేదో సినిమాలో కూడా ఉంటది, ఇది తలుపు లాంటిది, ఇది కిటికీ లాంటిది, ఇది చెప్పులు లాంటివి. ఇట్లా ఇక్కడ రోడ్డు లేదు కానీ రోడ్ వేసినాం, ఇక్కడ వాహనం లేదు కానీ వాహనం కొన్నాం, ఇక్కడ అసలు వాహనాలే లేవు కానీ డీజిల్ కు పైసలు రాసుకున్నాం. అంటే రాసుకున్న వాళ్ళకు రాసుకున్నంత. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న కథ. ఇక దీని గురించి అధికారులను అడిగితే ఏం చెప్తారంటే ఎంక్వైరీ చేస్తాం, చూస్తాం, చెప్తాం, ఎవరైతే కుంభకోణానికి పాల్పడ్డారో వాళ్ళపైన తక్షణ చర్యలు తీసుకుంటారు. సర్టిఫికెట్ల దొంగల మీద దొంగలే మరాలు, సర్టిఫికెట్ల దొంగలను ఎమ్మెల్యే సాపే దొరకబట్టిండు.
ఇప్పుడున్న ఎమ్మెల్యేనే మక్కాన్ సింగ్ రాజన్న, మరి వాళ్ళకేమన్నా శిక్ష వేసిర్రా? ప్రమోషన్లు ఇచ్చిర్రు, ఇంకా ప్రమోషన్లు ఇచ్చిర్రు వాళ్ళకు. మీరు ఇంకా సర్టిఫికెట్లు బాగా మంచిగా దొంగతనం చేయరా? ఇక డీజిల్ దొంగలు కూడా తెలుసు కానీ వాళ్ళకి ఏమైనా చెప్పిర్రా? ఏం చెప్పలేము. ఇంకా మీరు రాసుకోరి, తీసుకోరి, ఏమైనా ఉంటే కార్పొరేషన్లో వేసుకోరి. ఏదన్నా సామాన్య ప్రజలు పోయి అడిగితే మాత్రం పైసలు లేవు కార్పొరేషన్ ఆఫీస్లో, ఆర్టీఐ పెడితే మాకేం తెలియదు. ఇవి మీ సమాధానాలు. వీళ్ళ సమాధానాలు ఇవే ప్రజలారా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తే ఆ ఉపయోగించినప్పుడు ఆ అధికారులు సంబంధిత వివరాలు ఇవ్వాల్సి ఉంటే మాకేం తెలియదు, మా దగ్గర రికార్డు లేదు, లేకపోతే ఈ యాప్లో చూసుకోర్రి. ఇది వీళ్ళ తెలివి తక్కువ సమాధానం. ఇక వేరే మాత్రం నిజంగానే పన్నులు వసూలు చేసుడులో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నెంబర్ 1 వచ్చింది. ఎక్కడ? కవిత టాకీస్లో వసూలు చేస్తారు. గతంలో 10 మంది పేర్లు చెప్పిర్రు, ₹1,000 ఉన్నాయన్నారు. అవి వసూలు చేసిర్రా? గండ్ల కాదు, సామాన్య ప్రజల దగ్గర వసూలు చేసుట్లా నెంబర్ 1. ఇది ముందు మెన్షన్ చేయాలి. సామాన్య ప్రజలను పిండి పీడించి వసూలు చేసినామని చెప్పాలి. 200, 300, 400, 500, ₹1,000 లోపు ఉన్నోళ్ళ దగ్గర మీరు వసూలు చేసిర్రు. అది 90% మంది. ఆ మిగతా 10% మందిది ఒక ఎత్తు, ఈ 90% మందిది ఒక ఎత్తు. ఆ 10 మందిని వదిలేస్తారు. ఆ 10% వదిలేసి 90% మీద పడి మేము పని చేస్తున్నాం, మీరు ఏం పని చేసిర్రు, ఈ కుంభకోణాలు ఏంది, రాసిన బిల్లుల సంగతి ఏంది అని వాళ్ళని అడిగితే మాకేం తెలియదు. ఇంకా వాహనాలు మంచిర్యాల రిపేర్కి పోయినాయి, వచ్చినాయో నాకు తెలియదు. గతంలో నేనే చెప్పిన ఇదే కొంతమంది దినపత్రికలలో కూడా వచ్చినాయి. ఇంకా రిపేర్లో పోయిన కవితా థియేటర్ కాడికి పోయిన రిపేర్ షాపులకు పోయినాయి. మరి అవన్నీ వచ్చినాయో రాలేదో అసలు ఏందో కూడా తెలియదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో. ప్రస్తుతం 2 ఐఏఎస్ ఆధ్వర్యంలోనూ పాలన సాగుతుంది. అవకతవకలకు, అవినీతి అవకాశం లేకుండా పాలనను గాడి పెడుతున్నారని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి మరోమారు పాలనలోని డొల్లాతనాన్ని బయటపెట్టింది. 2 ఐఏఎస్లు, ప్రత్యేక పాలనా అధికారి ఏమో కలెక్టర్ సార్, కమిషనర్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ. వీళ్ళిద్దరు ఐఏఎస్ల ఆధ్వర్యంలో మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు చక్కటి పాలన అందుతుంది. నిజంగానే వాళ్ళకి తెలుసో తెలియదో కానీ నా ఛానల్లో వార్తా చూస్తే మాత్రం ఖచ్చితంగా నిజ నిర్ధారణలు చూపెడతా. నేను మరొకసారి గుర్తు చేస్తానా, ఏది తిలక్ నగర్, విఠల్ నగర్ పోయే దారిలో మీ సేవ దగ్గరలో ఉన్న కల్వర్ట్ పరిస్థితి గత 4 ఏళ్ల నుంచి దాని పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది అని చెప్తాను. కాలువల పూడిక తీతలు గతంలో బిల్లులు పెట్టిర్రు, మరి అవి ఎక్కడ తీసిర్రు, ఎప్పుడు తీసిర్రో కూడా మాకు తెలియదు. ప్రజలకు చెప్పుర్రు అవి. మరి మన ప్రధాన చౌరస్తా నుంచి 5 ఇంక్లైన్ పోయే మధ్యలో కాలువ ఉంది. ఆ కాలువ దగ్గర ఒక్కసారి పోయి చూడు పరిస్థితి కనబడుతుంది. ఇక రోడ్లు అంటారా, ఏ డివిజన్కి పోయినా కూడా మీకు రోడ్ల భాగవతాలు చూపెడతా. మరి ఏడ రోడ్లు వేసిర్రు, ఎట్లా బిల్లులు తీసుకున్నారో కూడా తెలియదు. ఇక ఏది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అని చెప్పేసి వేసిర్రు. మరి ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టిరో, మరి ఓపెన్ డ్రైనేజీలు ఉన్న డివిజన్లు ఉన్నాయి. ఆ ఓపెన్ డ్రైనేజీల పరిస్థితి ఏందో కూడా చెప్పాలి. మరి 2.5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, ఓన్లీ శానిటేషన్ కార్మికులు పని చేస్తేనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందా? ఇంటి పన్నులు వసూలు చేస్తేనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందా? మరి ఆఫీసు దొంగలని ఎవరు పట్టుకోవాలి? ఆఫీసు దొంగల గురించి ఎవరు మాట్లాడాలి? ఆఫీసు దొంగల విషయాలను బయటికి తీసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇవన్నీ ఆలోచన వేయాలి ప్రజలారా. నిజంగా మనం కూడా రామగుండం కార్పొరేషన్ భాగంలో ఒకరమే. ఒక సామాన్య పౌరునిగా అడుగుతున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఘటనలు, సంఘటనలను, అందరి నిర్దోషులను పక్కన పెడితే దోషులను ఏం చేసిర్రు? ప్రమోషన్లు ఇచ్చిర్రా? లేకపోతే వాళ్ళని బదిలీల పైన పంపించిరా? లేకపోతే ఏం చేసిర్రు? ఆ బెల్లం స్కామ్ పరిస్థితి ఏం చేసిర్రు? స్క్రాప్ స్కామ్ పరిస్థితి ఏం చేసిర్రు? డీజిల్ దొంగలను ఏం చేసిర్రు? ఉద్యోగ దొంగలను ఏం చేసిర్రు? ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు తీసుకున్న ఎంప్లాయీని ఏం చేసిర్రు? ఇప్పుడు రాసుకున్నంత 30 లక్షల బిల్లులు ఎవరు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? మరి రోడ్ ఏడేసిర్రు? ఎందుకు రోడ్లు ఎత్తామని చెప్పేసి ఆపేసిన డివిజన్లు ఉన్నాయి. ఎందుకు ఆ రోడ్లను వేయకుండా ఆగిపోయారు? రోడ్లు ఎందుకు ఎత్తలేరయ్యా అంటే మా దగ్గర పైసలు లేవు అంటారు. మరి రాసుకున్న వాళ్ళకు రాసుకున్నంత అంటే మరి ఎట్లా వచ్చినాయి ఈ పైసలన్నీ? ఈ వసూలు చేసుకున్న పైసలు మీరు వంచుకుంటారు, మంచిగానే ఉన్నది నిజమే.
పన్నులు వసూలు చేసి పంచుకున్నారో అయిపోయింది. మరి ఈ రోడ్ల పరిస్థితి ఏంది? ఈ రాసుకున్న దొంగతనంగా రాసుకున్న పరిస్థితి ఏంది? మరి వీటి వివరాలు ఏవి? విజిలెన్స్ విచారణ అంటారు. విజిలెన్స్ విచారణ చేసి మరి దోషి ఎవరో తెలుసుకున్నారా? లేదంటే ఆ దోషికి ఏమైనా శిక్ష వేసిరా? లేదంటే ఆయన ఏమైనా ఉద్యోగం నుంచి తొలగించిరా? అనవసరమైన కార్మికులను తొలగించుడు, శానిటేషన్ లో పనిచేస్తున్న కార్మికులను తొలగించే పరిస్థితులు. నిన్న మొన్న చూసినాం, ఏదో ఎన్టీపీసీకి సంబంధించిన ఓ సూపర్వైజర్ ను విధుల నుంచి తొలగించారు. అదే విధంగా ఓ కార్మికుడిని కూడా, ఓ జవాన్ కూడా తొలగించారు. ఎందుకు తొలగించారు? ₹1,00,000 30 లక్షలు 50 లక్షలు వాళ్ళిద్దరు తీసుకోలేదు కాబట్టి వాళ్ళని తొలగించిరా? కేవలం వాళ్ళు పనులు చేస్తున్నారు, అన్ని సమయానికి సంబంధించిన పనులు. మీరు పై అధికారులు కనుక వాళ్ళకు సక్రమంగా వాహనాలను మనుషులను సమకూరిస్తే వాళ్ళు ఎందుకు పనులు చేయరు? చేస్తారు కదా. మరి అట్లాంటి పక్కన పెట్టి, ఇట్లాంటి అంశాలను పక్కన పెట్టి కింది స్థాయి కార్మికులను తొలగించుడు, సామాన్య పౌరుల దగ్గర పనులు వసూలు చేసుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతుంది. ఇక ఎమ్మెల్యే అన్నకు నేను చెప్పేది ఏంటంటే, మకాన్ సింగ్ రాజన్నకు చెప్పేది ఏంటంటే, అన్న నిజంగానే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఒక దోపిడి పాలైతుందని చెప్పుకోవాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ దోపిడి పాలైతుందన్న. ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళు ఉన్న అధికారుల మీద దృష్టి పెట్టురు. ఈ కింద ఈ శానిటేషన్ కార్మికుల మీద కాదు దృష్టి పెట్టేది, అందులో ఉన్న అధికారుల మీద దృష్టి పెట్టి నిజంగా ఈ రాసుకున్న వాళ్ళకు రాసుకున్నంత ఈ 30 లక్షల కథ, ఈ 30 లక్షలు రోడ్లు వేయకుండానే వేసినామని, వాహనాలు కొనకుండానే కొన్నామని, కొనని వాహనాలకు లేని వాహనాలకు డీజిల్ బిల్లులు ఎట్లిచ్చిర్రో కూడా తెలియదు. కానీ ఇంకా అనేక సందర్భాలు కనబడుతుంటాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. 2022లో 30 లక్షలు ఇక్కడ కార్పొరేషన్ లో 3 కోట్ల నామినేషన్ పనులను 2 సార్లు కార్పొరేషన్ పాలకవర్గం తిరస్కరించింది. అయినప్పటికీ చాలా ఫైళ్లు ఇప్పటికే బిల్లులకు ఎక్కాయి. తాజాగా 2 ఏళ్ల క్రితం అధికారులు తిరస్కరించి మూలన పడేసిన ఒక ఫైల్ను ఇటీవల పాత తేదీలో రికార్డు చేసి బిల్లులకు సిఫారసు చేసిన ఉదాంతం ఇప్పుడు కార్పొరేషన్ లో చర్చనీయాంశమైంది. కార్పొరేషన్ పరిధిలోని నిర్మాణ వ్యర్థాలను తొలగింపు, ఇతర పనుల పేర 2022లో 30 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులను ఒక సొసైటీ కాంట్రాక్టు పొందింది. ఆ తర్వాత సదరు కాంట్రాక్టర్ మరణించాడు. సొసైటీ సభ్యులకు సమాచారం లేకుండానే బిల్లుల రికార్డు కావడంతో కొంత వివాదం నెలకొంది. దీనిపైన అభ్యంతరాలు రావడంతో ఫైల్ పక్కన పడేశారు. ఏ ఇంజనీర్ పనులు చేయించాడు, ఏ ఇంజనీర్ మేజర్ చేశాడనే విషయంలోనే వివాదాలు చెలరేగినాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక 2022లో 30 లక్షల రూపాయల వరకు ఓ కాంట్రాక్టర్కి వచ్చింది. ఆయన మరణించినట్ట, మరి ఆ ఫైల్ బయటకు వచ్చింది. ఆయన లేకపోయినా కూడా బిల్లులు నడుస్తున్నాయి. ఎట్లా నడిచినాయి అని చెప్పేసి అదే ఈ చర్చనీయాంశం జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత కుంభకోణాలు జరుగుతున్నాయి అంటే, నిజంగా రామగుండం మేడి పండు చూడట మేడిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అంటే, నిజంగా మేడి పండు మీద మంచిగానే కనబడుతుంది కానీ లోపల పోయి చూస్తే దాని భాగవతం కనబడుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్పారు. ఇదే కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా జరుగుతుంది. ఒక లక్ష్మీనగర్ ప్రాంతాన్ని ఇక అభివృద్ధి చేస్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం అభివృద్ధి చెందినట్టే. నిజంగా మొత్తం అభివృద్ధి చెందినట్టే. ఇదే చేసే పని. ఇక అందులో పైసల్లో వాడి కొన్ని రోజులు, పైసలు ఉన్నాయని కొన్ని రోజులు, ఇక కొన్ని రోజులు. నిజంగా రామగుండం కార్పొరేషన్, నేనే చెప్తున్నా, ఇది నిజం, ఇది వాస్తవం. కార్పొరేషన్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా పక్కదో పట్టిస్తారని చెప్పుకోవాలి. నిజమే చెప్తున్నా. స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్నను రామగుండం కార్పొరేషన్ అధికార యంత్రాంగం పక్కదో పట్టిస్తుందనే చెప్పుకోవాలి. ఆయన కష్టపడో లేకపోతే ప్రభుత్వం దగ్గర ఏదో చెప్పి మా ప్రాంత అభివృద్ధి, మా ప్రాంతం బొందలగడ్డగా మారింది అని చెప్పేసి నిధులు సమకూరుతుంటే, ఇక్కడికి వచ్చిన నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇక్కడికి వచ్చిన నిధులన్నీ ఏం చేస్తారు? ప్రారంభం చేసిన తర్వాత వాటిని ఎందుకు ఆపేస్తున్నది కార్పొరేషన్ అధికార యంత్రాంగం? ఎందుకు ఈ కుంభకోణాలు? అసలు ఏం జరుగుతుంది రామగుండం కార్పొరేషన్ లా? ఇక మాలాంటి వాళ్ళు ప్రశ్నించేటోళ్ళు మాట్లాడితే ఇక గత పాలకులకు చెప్పిన కంటే ఇక అధికారులకే చెప్పాలి. మాది డిజిటల్ మీడియాలు సమాధానాలు చెప్పరు. మీరు ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మీరు సమాధానాలు చెప్తారు. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ 30 లక్షల గురించి మాట్లాడుర్రి. కార్పొరేషన్ కమిషనర్ అమ్మని అడుగుతానా?
ఈ 30 లక్షలు గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పుర్రి, లేదంటే రోడ్ వేయకుండా రోడ్ బిల్లెట్లు ఇచ్చిన రోడ్ చెప్పమనుర్రి, లేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా నిర్మించినామని చెప్పేసి బిల్లులు పెట్టిరు, ఏ ఇంజనీర్ సంతకం పెట్టిరు, దొంగ సర్టిఫికెట్లను డెత్ సర్టిఫికెట్లను ఎట్లా రిలీజ్ చేసిరు గతంలో, ప్రస్తుతం ఎట్లా చేస్తున్నారు అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను, మెయిన్ స్ట్రీమ్ మీడియాను పిలిచి చెప్పమను, మెయిన్ స్ట్రీమ్ మీడియాను పిలిచి చెప్పమనుండి. నిజమే ప్రజలారా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడరు, డిజిటల్ మీడియాలో అడిగితే ఇక డిజిటల్ మీడియా అయిపోతుంది. తప్పు అధికారుల దగ్గర ఉండి ఈ వార్త రాసిన ఇప్పుడు నిజంగా ఐసఫ్ ఆంధ్రజ్యోతి అన్న, ఎందుకంటే అన్న వార్త తీసుకొచ్చిండు, రాసిండు, దీని మీద ఎంతవరకు యాక్షన్ ఉంటుందో కూడా మనకు తెలుసు ఎంతసేపు వరకు దీని మీద యాక్షన్ తీసుకుంటారో, ఎన్ని రోజులలో చూడు ఈ వార్త ఇవాళ వచ్చింది, మళ్ళా ఈ అన్న మళ్ళీ దీన్ని ఫాలో వార్త రాసే లోపు దాన్ని సవరణ వేయాలి, చేస్తారా వీళ్ళు? చెయ్యరు. ఇక గట్లా ఉంటది రామగుండం కార్పొరేషన్ లా. ఆసుపత్రి పనుల్లో గోల్మాల్, పట్టణంలోనే ఒక ఆసుపత్రి భవన నిర్మాణ పనుల రికార్డులో కూడా గోల్మాల్ జరిగినట్లు తెలుస్తుంది. వాస్తవానికి సైట్ కండిషన్ బట్టి ఇంజనీర్లు అంచనాలు తయారు చేసి భవన నిర్మాణ విషయంలో సాంకేతిక అనుమతులు తీసుకుంటారు. సైట్ కండిషన్ బట్టి కొంత మేరకు డివియేషన్లను రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ సదరు భవనం విషయంలో భవన నిర్మాణాలు రికార్డుల విషయంలో పూర్తిగా నిబంధనలను తుంగలో దొక్కినట్లు తెలుస్తుంది. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ లో భవన నిర్మాణం జరగాల్సి ఉండగా కేటాయించిన నిధులను గ్రౌండ్ లెవెల్లోనే మెజార్టీగా ఖర్చు అయ్యే విధంగా రికార్డు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఫుట్టింగులు, కాంక్రీటు, డస్ట్, పునాదులు సిఆర్, తర్వాత ఆర్ఆర్ కు బదులు బ్రిక్ వర్క్స్, స్టీల్ సైతం అంచనాలకు రెట్టింపు స్థాయిలో రికార్డులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సిఆర్, ఆర్ఆర్ విషయంలో రేటు 80% తేడా ఉంటుంది. మొదటి అంతస్తు నిర్మించాల్సి ఉండగా నిధులు అయిపోయాయనే సాగుతో పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఈ డివియేషన్ ను కార్పొరేషన్ లోనే ఒక ఉన్నత అధికారి సిఫార్సు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైందనే చెప్తున్నాడు. నిజంగానే ఇప్పుడు 10 రూపాయలు పెట్టి ఆడ బిల్లింగ్ అది వస్తువు కొనుర్రి అని చెప్పేసి చెప్తే దాన్ని 50 రూపాయలకు కొన్నామని చెప్పేసి బిల్లులు పెట్టు, పైసలు లేవని చెప్పేసి ఆ పని పక్కన వరేసు. నిజమే, ఇక్కడ తక్కువ స్థాయిలో అంటే ఏదైతే అవసరానికి మించి వీళ్ళు వస్తువులను కొనుగోలు చేయడము, అవసరానికి మించి అక్కడ విలువలను పెంచడం, అంటే ఆ ప్రాంతం ఆ బిల్డింగ్ యొక్క ఖర్చును పెంచడం చేసిర్రు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదిని కూడా ఒక ఉన్నత అధికారి సిఫార్సు చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 80% రెట్టింపు, 1 రూపాయికి ఖర్చు కావాల్సిన విషయాన్ని 8 రూపాయలు అంటే 100 రూపాయలు కావాల్సింది ఇంకా ఎక్స్ట్రా 80 రూపాయలు కలపడం, 100 రూపాయలు ఖర్చు కావాల్సింది 80% తేడా, అంటే 180 రూపాయలకు దాన్ని కొనుక రావడం. అంటే ఎంత మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల అవినీతి జరుగుతుంది, కుంభకోణం జరుగుతుంది, స్కాములు జరుగుతాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇక ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటే అభివృద్ధి ఏడ జరుగుతుందో చెప్పాలి. ఇక అధికారులు చెప్పాలి, అధికారులు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఎవరు కమిషనర్ అమ్మనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఎవరు చెప్పరు. మరి అమ్మనే కదా ప్రెస్ మీట్ లా, కమిషనర్ అమ్మనే కదా మన రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్, అదే విధంగా ప్రత్యేక పాలనాధికారి మన సారే కదా, కలెక్టర్ సారే కదా. వీళ్ళిద్దరే కూర్చొని చెప్పాలి, ఇగో గతంలో కుంభకోణం జరిగింది, గిది జరిగింది, గిట్లా జరిగింది, ఇగో గీళ్ళు దొంగలు, వీళ్ళకి శిక్ష వేస్తానమని చెప్పమని చెప్పుర్రి. దీని మీద వలన నిజంగా ప్రజలారా, సామాన్య ప్రజలు ఎవరైనా ఉంటే ఈ వార్తను పట్టుకునే ఆధారంగా, ఈ వార్త సారాంశ ఆధారంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఉపయోగించుర్రి, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుర్రి. మీకేం సమాధానం వస్తుందో నేను ఇప్పుడే చెప్తా. మీకేం సమాధానం వస్తుంది అంటే మాకేం తెలియదు, ఇది గతంలో జరిగింది, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామనే ఒకటే లైన్ ముక్క ఇస్తారు తప్ప వేరే ఏం చెప్పరు. మరి ఆ బిల్లుల వివరాలు మాకు కాపీలు కావాలంటే వాళ్ళు ఏం సప్పుడు చేయరు, అసలు అది ఇయ్యరు. అది ఏం సభ అంటే ఆ అంశం గురించి అక్కడ ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండరు, ఆ అంశం గురించి చెప్పేటోళ్ళు కూడా ఉండరు. ఇగో గిట్లా ఉంటది ప్రజలారా. ఇగో గిది IAS పాలనల నకిలీల బిల్లు రాసుకున్న వాళ్ళకు రాసుకున్నంత ముచ్చట అంశం.